అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. రామమందిర ప్రారంభానికి రావాల్సిందిగా సోనియా, ఖర్గే, అధీర్ రంజన్లకు గత నెలలో ఆహ్వానాలు అందాయి. ఈ ఆహ్వానాలను వారు గౌరవపూర్వకంగా తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. శ్రీరాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారని, మతం అనేది వ్యక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామమందిరాన్ని ఎప్పుడో ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయన్నారు. మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ నెల 22న జరిగే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభలో ఆ పార్టీ నేత అధీర్ రంజన్ కూడా స్పష్టం చేశారు. రామమందిర ప్రారంభానికి రావాల్సిందిగా సోనియా గాంధీ, ఏఐసిసి మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్లకు కూడా గత నెల ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఈ ఆహ్వానాలు కూడా వారు గౌరవప్రదంగా తిరస్కరించారని కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా తెలపడం జరిగింది. అయితే శ్రీరాముడిని దేశంలో 1,00,00,000 మంది కూడా పూజిస్తారని, అయితే మతం అనేది వ్యక్తిగత వ్యవహారం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ బీజేపీ, ఇటు ఆర్ఎస్ఎస్ కూడా తమ రామ మందిరాన్ని కూడా ఎప్పుడు ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చారని కూడా వాళ్ళు విమర్శించారు. అయితే మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. అయితే 2019లో సుప్రీంకోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉన్నామని, శ్రీరామునికి పూజించే లక్షలాది మంది మనోభావాలు తాము గౌరవిస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లకూడదన్న తన నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విచారించాల్సి వస్తుందని కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా విమర్శించారు. శ్రీరాముని అస్తిత్వాన్ని నిరాకరించే కాంగ్రెస్ తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని కూడా బీజేపీ నేతలు నళిని కోయిలు కూడా విమర్శించారు. కాగా ఇటు వామపక్షాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లబోమని కూడా స్పష్టం చేస్తాయి. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ ప్రాజెక్ట్ గా శ్రీరామ మందిరాన్ని కూడా చేసిందని కూడా వీళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది, అంటే ఇటు ఇండియా కూటమిలో భాగంగా చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని కూడా విమర్శిస్తున్నారు. ఇటు దానిలో భాగంగానే ఇటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా తనకు ఆహ్వానం అవసరం లేదని, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇటు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కూడా ఇంకా ఆహ్వానం తమకు అందలేదని, ఒకవేళ వస్తే మాత్రం చూస్తామన్నది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రామమందిర ప్రారంభోత్సవానికి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులను, అలాగే ఇటు 4,000 మంది సాధు సంతులను, 50 మంది విదేశీయులను కూడా ఇటు బీజేపీ కూడా ఆహ్వానించింది. అలాగే ఇటు అయోధ్యలో ఈ నెల 20న జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపకు కార్యక్రమం కూడా తాము హాజరు కావడం లేదని కూడా ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్మఠి పీఠాధిపతి అమియుక్త ప్రదేశ్ కూడా చెప్పడం జరిగింది. అయితే తాము ఈ యొక్క ప్రాజెక్టును కూడా ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీతో పాటు ఇటు ఆర్ఎస్ఎస్ కూడా కలిసి చేయడం పట్ల కూడా వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే చాలా మంది కూడా, అంటే ఇటు ఇండియా కుటుంబాలతో పాటు చాలా మంది కూడా యొక్క బీజేపీ యొక్క నిర్ణయాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చాలా మంది ఒకటే అంటున్నారు, ఇటు ఆలయ నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉన్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయడమే అసలు సమస్య అని కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ తమ ఖాతాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇదో అజ్ఞానపూరితమైనటువంటి చర్యగా వారు అభినందిస్తారు. అంటే ఓన్లీ లోక్సభ ఎన్నికలు ముందు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఒక స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లే భాగంగానే ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా రామ మందిరం కూడా ప్రారంభిస్తుందని, దీన్ని ఒక రాజకీయ ప్రాజెక్టుగానే వాళ్ళు చూస్తున్నారని కూడా అందరూ కూడా విమర్శిస్తున్నారు. అయితే శాస్త్ర వ్యతిరేకులు కాకూడదని కూడా కొంతమంది భావిస్తున్నారు. అయితే కొంతమంది పీఠాధిపతులు కూడా తీసుకునే నిర్ణయాన్ని అమియుక్తేశ్వరానంద కూడా చెప్పడం జరిగింది. అయితే రామాలయ ప్రతిష్టాపనలో తమను భాగస్వాములు చేయాలని కూడా అయోధ్యలోని మహిళా సంఘాలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎట్టాగీలకు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి 22న ఏం చేయాలో అందరికీ చెప్పాలని కూడా ఇటు విహెచ్పి మహిళా విభాగమైనటువంటి దుర్గావాహిని కూడా సభ్యులకు కూడా సూచించారు. అయితే ఆ రోజు చేయాల్సిన పనులేంటో ముందుగా చెప్పాలని,
దీనిపై అయోధ్యలో దుర్గావాహిని అధ్యక్షురాలు కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమందిని పిలవడం పట్ల కూడా చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. మెయిన్ గా ఇటు కాంగ్రెస్ ఒకటే భావిస్తుంది. అయితే ఈ యొక్క రామ మందిర నిర్మాణం నుంచి కూడా ఇప్పటి వరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా ఇటు బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఒక రాజకీయ కోణంలోనే చూస్తుంది. రాజకీయ పార్టీగానే ప్రాజ్యగానే రామ మందిరాన్ని కూడా మార్చారని కూడా వీళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.